కృష్ణా జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వెంకటాపురం, పెద్దకల్లేపల్లి, కొక్కిలిగడ్డ, పెదప్రోలు, మోపిదేవి గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో వేల ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. 2 రోజుల్లో పంట పొలాల నుంచి నీరు బయటకు వెళ్లకపోతే నారు కుళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పంట కోసం పెట్టిన పెట్టుబడి నష్టపోతున్నామని వాపోయారు. డ్రైన్లలో గుర్రపు డెక్క తీయించకపోతే వేలాది ఎకరాల్లో వరి పంట నష్టపోతామంటున్నారు. 2 ఎకరాలు కౌలు చేస్తాను. నా సొంతం 2 ఎకరాలు ఉంది. మొత్తం రాత్రి వర్షానికి అనుకూలంగా ఇది మొత్తం మునిగిపోయినాయి. మళ్ళా నాటేసుకుంటానికి కూడా ఆస్కారం లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అది ఈ డ్రైన్లు ఇవన్నీ పూడిపోయి రోడ్డు ఆక్రమణలు ఉండి అవి చేసి మొత్తం డ్రైన్ పూడిపోవటం వల్ల కానీ ఈ రోడ్డు ఆక్రమణలు కానీ ఈ చేలన్నీ చాలా మీద వచ్చి పడిపోయి చేలన్నీ మునిగిపోయినాయి. ఇవాళ కనీసం మళ్ళా ఖర్చు పెట్టి ఏదో అప్పు చేసో పప్పు చేసో మళ్ళా వేద్దామన్నా నారు లేదు. నేను 3 ఎకరాలు వేస్తున్నానండి. ఇప్పుడు ఒక కోట వేసాను, మునిగిపోని. ఎకరానికి కట్ట డిఏపి, అరకట్ట యూరియా. నాకు 3 ఎకరాల చిల్లర ఉంది. ఇప్పుడు పెట్టుబడి 15,000 కాడక మామూలుగా అయిపోయింది. ఒక్కొక్క ఎకరానికి 15,000. అంటే ఎట్లాగూ అని అంటే నాటేస్తానికి ఒక 5,000 రూపాయలు, విత్తనాల ఖర్చు 1,500, దాన్ని పెంచడానికి మళ్ళీ కొంత ఖర్చు. మునిగిపోయింది. వాళ్ళ పరిస్థితి అంత అధ్వానంగా ఉందన్నమాట. వర్షం నిమిత్తంగా పొలం అంతా మునిగిపోయింది. ఇప్పటికి ఎకరానికి వచ్చి 12,000 దాకా పెట్టుబడి అయిందండి ఏదన్నా కానీ. ఇప్పుడు ఇంతటితో ఆగితే ఏమన్నా పొలాలు బయటపడతాయి. ఇదే వర్షం ఇంకా కంటిన్యూ అయితే అవి ఇప్పుడుతో బయటపడవు. బాగా నష్టం జరుగుతుంది. దీనికి ఏమన్నా ప్రభుత్వం సహాయతే బాగుంటుంది. రాత్రి అకాలంగా పోసేసింది వర్షం. బాగా పోసేయటంలో పొలాలు మునిగిపోయినాయి. తలకు 5-6 ఎకరాలు ఊడ్చుకున్నాం. అందరం పేదవాళ్ళం. అయితే అసలు నీళ్ళు పోయేటట్టు కనపడతలే మాకు. వారం దాకా ఉంటే చేలు పనికిరావు, పోతాయి. మరి ఎండాలు పోతాయో మేము చెప్పలేము. మేము ₹6 తెచ్చుకుని అక్కడక్కడ అప్పులు తెచ్చుకుని పెట్టుకున్నాం. మేము ఎంతవరకు బతుకుతామో నమ్మకం లేదు. ఇది ఈ వాన కానీ పోతే మా పని ఖాళీ. మేము చేసేది ఏమీ లేదు. మీరు ఏదైనా సాదుకుంటే ఆదుకుంటే ఇట్లాంటప్పుడు అయితే అంతా బాగుంటుంది మాకు. 3 ఎకరాలు కూర్చో మునిగిపోయింది. పిండి వేసాం, మునిగిపోయింది. అది నీళ్ళు పోతల్లా. ఇంతవరకు ఏమని మళ్ళీ లేవు, నారు లేవు. మళ్ళీ ఊడ్చుకుంటా కాడ రాసిపోయింది. అసలు మునిగిపోయినాయి. అసలు వర్షం పడింది, నారు లేదండి. అది మరి మునిగిపోయింది రాత్రి వర్షాన బాగా. ఇంతవరకు మరి నీళ్ళు వెళ్తలా, దాని మీదగా వెళ్ళిపోతున్నాయి. డ్రైన్లు లేవు. డ్రైన్లు దాని నుంచి లాగుతులా, పైనుంచి లాగుతున్నాయి. అది లాగుతులా, కాలువ లాగుతులా. మరి అది చాలా మేంచి వెళ్ళిపోతున్నాయి. మునిగిపోయాయండి. మొన్న దాకా నీళ్ళు లేవు. ఇప్పుడే సరిత వచ్చింది, మునిగిపోయి.